ఈ రకంగా ఈరోజు మళ్ళీ ఆ కులాల్లో సంబంధించినటువంటి నాయకుల్ని రెచ్చగొట్టడం, వాళ్ళ చేత తప్పులు చేయించడం, వాళ్ళని జైలుకి పంపించడం, తద్వారా వాళ్ళందరినీ కూడా జీవితాంతం తన చుట్టూ తిప్పుకోవడం. ఇదే జగన్మోహన్ రెడ్డి పులివెందుల సంస్కృతికి నిదర్శనం. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం ఫ్యాక్షన్ చేసేటువంటి నాయకుడి దగ్గర ఉన్నటువంటి ఎవరైనా, ఏ అనుచరుడైనా హత్యలు చేసినా, దాడులు చేసినా, రౌడీజం చేసినా, గూండాయిజం చేసినా కొన్ని రోజులకి అతను ఏదైనా పరివర్తనం చెంది, అంటే భార్యో కుమారుడో ఆయనలో పరివర్తన కలగజేసి, అరే ఇంకా చేసింది చాలు ఎందుకులే అని బయటకు వద్దామన్నా కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే బయటకు వస్తే తన వల్ల ఎవరైతే నష్టపోయారో వాళ్ళ చేతుల్లో హతమైపోయేటువంటి ప్రమాదం. అందుచేత ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక్కసారి ఆ రొచ్చులో ఇరుక్కుంటే ఇంకా జీవితాంతం ఫ్యాక్షన్ నాయకుడి దగ్గర పనిచేయవలసిందే. అదే రకమైనటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అటువంటి ఫ్యాక్షన్ సంస్కృతిని, పులివెందుల సంస్కృతిని ఈరోజు ఆ నేతల్లోనూ, ఆ వైసీపీ నేతల్లోనూ, కాపు నేతల్లోనూ అలవాటు చేసి ఆ రకంగా తప్పులు చేయించి నేరస్తులుగా మార్చుకొని వారిని జైలుకు పంపించి తద్వారా జీవితాంతం కూడా తన చుట్టూ ఉండేటువంటి విధంగానే ఎజెండాగా ఆ సంస్కృతిని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి.